మీడియా మూగబోయిందా? మీడియా అంటే ప్రజల గొంతు, ప్రజల బాధను వినిపించే వేదిక, ప్రశ్నించే ధైర్యం, సామాన్యుడి సమస్య నుంచి పేద, అనగారిన, అణచివేయబడిన వర్గాలకు అండగా నిలబడే శక్తి, దేశం కోసం పోరాడే వేదిక. స్వాతంత్ర్య పోరాటం నుంచి గ్లోబలైజేషన్ వరకు ప్రతి నిమిషం ప్రతి చోట ముందుండి నడిపించిన మీడియా ఇప్పుడెందుకు మూగబోయింది? శీర్షికలు, వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, రేడియో, టీవీ, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఇన్ని మార్పులు చెందుతూ వస్తున్న మీడియా మార్పుతో పాటు తాను కూడా మారిపోయిందా? మాట్లాడాలని మర్చిపోయిందా? రాజకీయ నాయకులు, ఆరోపణలు, ప్రతిపక్షాలు, అధికార పక్షాలు, సినిమాలు, ఇవేనా మీడియా అంటే? లేక కొత్తగా నేర్చుకున్న భూత పురాణాల? సినిమాలకి కాదు, ఏ సర్టిఫికెట్లు కొన్ని మీడియా ఛానల్స్కి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సమస్యలు ఏమున్నాయి? పరిష్కారం ఏమిటి? ఎక్కడ అన్యాయం జరుగుతుంది? దేనిపై పోరాడాలి? ఏది యువతకు, భవితకు, దేశానికి ముఖ్యం? ఏది నిజం, ఏది అబద్ధం? ఇలా అన్నీ చెప్పాల్సిన మీడియా ధన, కులం, మత, వ్యాపార ఉద్దేశాలతో మూగబోయిందా? మీడియా నిజం మాట్లాడుతుందా? లేక మీడియా మాట్లాడేదే నిజమా? మరి ఒక్కో ఛానల్ ఒక్కోలా ఎందుకు చెబుతుంది? ఇలాంటి కొన్ని మారిపోయిన ఛానల్స్ వల్ల నిజంగా నిజం మాట్లాడే మీడియా ఛానల్స్ మనుగడ కష్టమైపోతుంది. మీడియా స్వతంత్ర వ్యవస్థ, రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారస్తులు, ఇలా వేటితో సంబంధం లేకుండా పత్రికా స్వేచ్ఛ, ప్రజల స్వేచ్ఛగా బతికే వ్యవస్థ. డెమోక్రసీలో ఒక మీడియాకి తప్ప దేనిని నాలుగో పిల్లర్లో ఊహించలేం. అంత గొప్ప వ్యవస్థ తనని తాను ఎలా మర్చిపోయింది? ఎందుకు మూగబోయింది? రాజకీయ ఒత్తిళ్ల వల్ల, బెదిరింపులక, స్వార్థం కోసమా? స్వేచ్ఛని తాకట్టు పెట్టే స్వార్థం అవసరమేనా? కోట్లాది మంది ప్రతిబింబం మీడియా, వారి బాధకు, అన్యాయానికి, వేదనకి సాక్ష్యం మీడియా. తోడు నిలబడాల్సింది మీడియా, వారి కోసం పోరాడాల్సింది కూడా మీడియానే. ఇది ఒక వ్యక్తి కాదు, ఇది ఒక వ్యవస్థ, దేశ భవితను నిర్ణయించగల వ్యవస్థ. దాని మౌనం వెనక మిగతా వ్యవస్థలతో పాటు ప్రజలు కూడా కారణమేనా? న్యాయానికి, నిజానికి ఆదరణ తగ్గుతుందా? పోరాడాల్సింది పోయి కాంప్రమైజులై సాగిపోతున్నామా? ప్రజలుగా మనం మారుదాం. మీడియా మౌనం వీడితే కేవలం రిపోర్టింగే కాదు, మీడియా చేసే సపోర్ట్ని, సాధికారతను మనం మౌనం వీడుదాం. పాత్రికేయులంటే కేవలం వార్తలు రాసేవారు కాదు, గతంతో పోరాడుతూ భవిష్యత్తుకు బాటలు వేసేవారు. కలిసి నడుద్దాం, కలిసి ప్రశ్నిద్దాం, కలిసి గలం విప్పుదాం. మీడియా మన గలం, మీడియా మన గాథ, మీడియా మన ప్రశ్న, మన ఊపిరి. మౌనం వీడిన మీడియా మన భవిష్యత్తుకు బాట. ధన, కులం, మత, రాగ ద్వేషాల కోసం కాదు, వ్యాపారాల కోసం కాదు, వ్యవహారాల కోసం కాదు, టీఆర్పీల కోసం అస్సలే కాదు, ప్రజల కోసం, ప్రజల వాణిగా పోరాడదాం. కలం గలం విప్పే స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, అభివృద్ధి కోసం, భవిష్యత్తు కోసం. జై హింద్.